ఈ నెల 26వ తేదీ వాసవి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ఆర్య వయసులు అందరూ కూడా వాసవి అమ్మవారిని స్మరించుకోవాలని వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు తెలిపారు. శనివారం భవానీపురం తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఆదివారం వాసవి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని నగరంలో అన్ని చోట్ల వాసవి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్క ఆర్య వయసులు కూడా వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఆరు వైశ్యుల ఆడపడుచు వైశ్యుల విలవైపు అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు రేపు అనగా వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నాడు వచ్చినది. విజయవాడ రాష్ట్రంలోని ఆరు వైశ్యులు అందరూ కూడా వాసవి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలి. అమ్మవారి కార్యక్రమాన్ని అందరూ కూడా ఇంట్లో విజయవాడ నగరంలో వివిధ చోట్ల చేస్తున్న అన్ని చోట్లకి వెళ్ళి మీరు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ఆరు వైశ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పనిసరిగా ఆరు వైశ్యులందరూ కూడా మన కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూజించి తరించాలి. రేపు అమ్మవారి జన్మదినం. విజయవాడలోని భవానీపురం, విద్యాధరపురం, బ్రాహ్మణ వీధి, కొత్తగూడలు, అనేక ప్రాంతాల్లో, సింగనగర్, అనేక ప్రాంతాల్లో, సత్యనారాయణపురం, అనేక ప్రాంతాల్లో అత్యంత వైభవంగా మన ఆరు వైశ్యులు చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. కనుక ఆరు వైశ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఆరు వైశ్యులకు మోక్షాన్ని ప్రదర్శించిన రోజు మోక్షాన్ని ప్రదర్శించే దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అమ్మవారి యొక్క రేపు జయంతి సందర్భంగా ఆరు వైశ్యులందరూ కూడా తమ ఇళ్లలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించి స్థానికంగా నిర్వహిస్తున్న అనేక చోట్ల అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాసవి, జై జయ వాసవి. వివికే నరసింహారావు, చైర్మన్, శ్రీ వాసవి ఫౌండేషన్. Like, subscribe and press the bell icon for new updates.